డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో దేవాదాల పంప్ హౌస్ ను పరిశీలించనున్నారు. వాటర్ పంపింగ్ విధానం, పంపుల పనితీరు, సమ్మక్క సాగర్ బ్యారేజ్ స్టోరేజ్ వివరాలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించనున్నారు. దేవాదాల ప్రాజెక్టు సందర్శన తర్వాత మంత్రి ఉత్తమ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి ఎన్డీఎస్ఏ ఉన్నతాధికారులతో ఉత్తమ్ భేటీ అవుతారు. తెలంగాణకు సంబంధించి సాగునీటి అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంశాలను ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో దేవాదాల పంప్ హౌస్ ను పరిశీలించనున్నారు. వాటర్ పంపింగ్ విధానం, పంపుల పనితీరు, సమ్మక్క సాగర్ బ్యారేజ్ స్టోరేజ్ వివరాలను తెలుసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేందర్, సువర్ణ, ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు బేగంపేట విమానాశ్రయం నుండి 9 గంటలకు బయలుదేరి హెలికాప్టర్ ద్వారా 10 గంటలకు సమ్మక్క సాగర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలించేందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది. 11:30 వరకు ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని ఫిబ్రవరిలో సందర్శించారు. ప్రజా ప్రతినిధులతో పాటు కలిసి ఇక్కడ సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి పంపింగ్ అనేది జరుగుతుందా లేదా ఇంజనీర్లతో అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఆ పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అప్పుడు ఆదేశించారు. అందులో భాగంగానే ఇవాళ డిప్యూటీ సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు ఎలినినో ఎఫెక్ట్ ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులలో అక్కడ నుండి నీటిని పంపిణీ చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకి అందిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఒక ఆలోచన మేరకు ప్రణాళిక చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడున్న ప్రాంత వాసులకు కూడా ఇప్పటి వరకు నీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే మరి వాళ్ళ సమీక్ష సమావేశంతో నీటి పంపిణీ చేసేందుకోసం అనుకూలమైన వాతావరణం ఉందా, ప్రజలకు నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.